హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చేయాలి అంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుండి ఒక బ్రైడ్ వరకు కూడా మనకి మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్స్ ఏంటి, ఒక మేకప్ చేయాలి అంటే మన దగ్గర ఉండవలసిన ప్రోడక్ట్స్ ఏంటి. మన దగ్గర అన్ని అవైలబుల్ ఉండవు కొన్ని సార్లు. సో మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నా కూడా మనం ఒక మేకప్ చేయగలగాలి. మనకి మస్ట్ అండ్ షుడ్ మేకప్స్ ఏంటి, సో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ప్రైమర్. సో మనకి ప్రైమర్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మనము ఇది ఒక బేస్ లాగా స్కిన్ కి ఇంకా మేకప్ కి ప్రొటెక్షన్ లాగా అని చెప్పాం మనం లాస్ట్ వీడియోలో. సో దీని వల్ల మనకి బ్లెండింగ్ కూడా కరెక్ట్ గా వస్తుంది, నీట్ గా వస్తుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది. సో ఇది వాడడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్. సో మనం బేస్ లేకుండా కూడా మేకప్ చేయొచ్చు, కానీ ప్రైమర్ లేకుండా అయితే ఏ మేకప్ చేయలేము. ఎందుకు అని అంటే ఇది ప్రైమర్ మనం లాంగ్ లాస్టింగ్ కోసం అని చెప్తాము. ఫస్ట్ ఒక లేయర్ లాగా స్కిన్ కి ఇంకా మేకప్ కి ఒక లేయర్ లాగా, ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఉండవలసిన ప్రోడక్ట్ అయితే ప్రైమర్. సో ఈ ప్రైమర్ అప్లై చేసిన తర్వాత మనకి ఫౌండేషన్ కానీ ఏదైనా కూడా నీట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది, ఇంకా బ్లెండింగ్ కూడా నీట్ గా ఉంటుంది. సో మనకి ఈజీ ప్రాసెస్ లో ఈజీగా అవుతుంది బ్లెండింగ్. అట్ ద సేమ్ టైం కస్టమర్ కి కూడా, క్లయింట్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్, స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రైమర్ అయితే మనకి స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనకి మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన ప్రోడక్ట్ అయితే ప్రైమర్. సో ఫస్ట్. నెంబర్ 2, లూజ్ పౌడర్. సో లూజ్ పౌడర్ ఎందుకు యూజ్ చేయాలి? మనం కాంపాక్ట్ డైరెక్ట్ యూజ్ చేయొచ్చు కదా. మనం మేకప్ లో లూజ్ పౌడర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన దగ్గర కాంపాక్ట్ లేకపోయినా కూడా మన మేకప్ లో మనం లూజ్ పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో లూజ్ పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి లైన్స్ ఫామ్ అవ్వకుండా, ఇక్కడ ఇట్లా నవ్వినప్పుడు ఇక్కడ లైన్స్ ఫామ్ అవుతాయి. సో లైన్స్ ఫామ్ అవ్వకుండా, వింకిల్స్ రాకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో లూజ్ పౌడర్ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రోడక్ట్ అయితే లూజ్ పౌడర్. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. సో స్కిన్ టోన్ ని బట్టి మనము వాళ్ళకి ఏది మ్యాచ్ అవుతుంది అని చెప్పి అదే అయితే యూజ్ చేయాలి. సో దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. మనకి మేకప్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది కూడా ఒకటి. అంటే మనకి సెట్టింగ్ స్ప్రే. సో మనం ఫేస్ ఫిక్సర్ అని అంటాము. సో మనం మేకప్ ఎంత మంచిగా చేసినప్పటికీను మనకు లాక్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే అనేది, అంటే ఫేస్ స్ప్రే అనేది, ఫేస్ ఫిక్సర్ అనేది మన దగ్గర ఉండాలి. సో మనం ఎంత బాగా మేకప్ చేసినా, ఏది చేసినా మనం ఇది కనుక అప్లై చేయకపోతే వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు. సో మన దగ్గర మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది కూడా ఒకటి. సో మనం ఫేస్ ఫిక్సర్, సో ఇది కూడా మనం యూజ్ చేయాలి. మనకి మేకప్ లో నెంబర్ 1 ప్రైమర్ మస్ట్ అండ్ షుడ్ గా మనం అప్లై చేయాల్సిన ప్రోడక్ట్ ఒక క్లయింట్ కి. మనం క్యారీ చేయాల్సినవి కూడా నెంబర్ 1 ప్రైమర్ అండ్ ఫైనల్ లో ఫేస్ ఫిక్సర్. సో ఇవి అయితే మనం మస్ట్ అండ్ షుడ్ గా క్యారీ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ గా మర్చిపోకుండా క్లయింట్ కి మనం అప్లై చేయాలి. సో ఇవి మనకి అంటే అన్నీ ఉండాలి, ప్రోడక్ట్స్ అన్నీ ఉండాలి. బట్ ఏం లేకపోయినా మన దగ్గర ఇవి ఉన్నా కూడా మనం సెల్ఫ్ గా మేకప్ చేసుకోవాలి అన్నా కూడా మన దగ్గర మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రోడక్ట్స్ అయితే ఇవి. నెంబర్ 4, కాంపాక్ట్. సో కాంపాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి మనము? సో లూజ్ పౌడర్, ఇందాక మనం లూజ్ పౌడర్ అప్లై చేసి సరిపోతుంది కదా, కాంపాక్ట్ ఎందుకు యూజ్ చేయాలి? సో మేకప్ ఎంత బాగా చేసినప్పటికీనో మనకి కాంపాక్ట్ అనేది లాస్ట్ లో టచ్అప్ ఇస్తే అన్ఈవెన్, ఎక్కడైతే అన్ఈవెన్ గా ఉంటుందో ఈవెన్ గా వస్తుంది. ఆల్మోస్ట్ మనం చూస్తూ చేస్తాము ఎక్కడ అన్ఈవెన్ గా వస్తుంది అని చెప్పి కంప్లీట్ గా ఈవెన్ గానే చేస్తాము, చాలా బాగా చేస్తాము. కానీ కొన్ని సార్లు మనకు తెలియకుండా మేకప్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మనకు అర్థం అవుతుంది. సో అలాంటి టైంలో మనకి ఇది అనేది యూజ్ అవుతుంది. ఇంకా నువ్వు సెట్టింగ్ స్ప్రే, ఫేస్ స్ప్రే యూజ్ చేసిన తర్వాత కాంపాక్ట్ యూజ్ చేస్తే మేకప్ ఇంకా ఎక్కడికి పోదు. సో మార్నింగ్ నుండి అంటే మనకి 8 hours మేకప్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఏ మేకప్ చేసినా కూడా సో అప్పటి వరకు మేకప్ కదలకుండా ఉండాలి అని అంటే మనం కాంపాక్ట్ అయితే యూజ్ చేయాలి. సో మనం లేదు మేకప్ లోనే మనము లూజ్ పౌడర్ కాంపాక్ట్ యూజ్ చేద్దాము, లూజ్ పౌడర్ ప్లేస్ లో హెవీగా అయిపోతుంది. సో అందుకని మనం లూజ్ పౌడర్ అనేది యూజ్ చేయాలి. సో దానికి మనం కాంపాక్ట్ అనేది మనం ఫైనల్ లో యూజ్ చేస్తే మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది, మ్యాట్ ఫినిషింగ్ గా వస్తుంది. అండ్ ఇంకా మేకప్ మొత్తం లాక్ అయిపోతుంది. మెయిన్ గా ఫేస్ స్ప్రే అండ్ కాంపాక్ట్ ఇవి రెండు ఉంటే మేకప్ ని మొత్తం మనం లాక్ చేయొచ్చు, ఎక్కడికి కదలదు. ఇంకా ఫ్రమ్ ద మార్నింగ్ టు టిల్ ద ఈవినింగ్ మనకి మేకప్ ఎక్కడికి కదలదు.
సో ఇవి అయితే మనకి మస్ట్ అండ్ షుడ్ గా ఉండాల్సిన ప్రోడక్ట్స్.